యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సార్ హీరో హీరోయిన్ దిగారు సార్. అంటే హీరో హీరోయిన్లా దిగారు అనబోతున్నాను అంతే. అవని, జరిగిన పెళ్లి చూపుల గురించే ఇంకా ఆలోచిస్తున్నావా? పెళ్లి చూపుల టాపిక్ అండి. మీకు గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో? నీ అయిష్టాన్ని ఇంట్లో చెప్పేశావు. నువ్వు వద్దనుకుంటున్నావని ఇంట్లో వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించడం ఎందుకు? ఫస్ట్ దాన్ని మైండ్ నుంచి తీసే, సరేనా? పద. ఇంక వీడు రెచ్చిపోతాడుగా. రై సార్, నా అవని పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయి. నువ్వు అర్జెంట్గా వెళ్ళి స్వీట్స్ పట్రా. ఎందుకు సార్? చెప్పింది చేరా పకోడి. సుభాష్, స్వీట్ తీసుకో. విశేషమేంటి సార్? ముందు తీసుకో చెప్తాను. మధు తీసుకో. హేమంత్ తీసుకో. రాజేంద్ర నువ్వు తీసుకో. హలో అవని, 2021 డిజిటల్ మార్కెటింగ్ ఫైల్ తీసుకొనిరా. సరే. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా తీసుకో. ఏంటి సార్ స్పెషల్? చెప్తాను. గీత, ఎనీ గుడ్ న్యూస్ సార్? నువ్వు తీసుకో. మనీషా, స్వీట్ తీసుకో. గుడ్ న్యూస్ చెప్పిస్తే ఇంకా బాగుండేది కదా సార్? చెప్తాను, ముందు తీసుకో మనీషా. థ్యాంక్ యూ సార్. శ్రీకర్, తీసుకో. మ్యాటర్ ఏంటి? చెప్తాను, తీసుకో. తీసుకో. ఇంతకంటే సస్పెన్స్ మెయింటైన్ చేయడం నా వల్ల కాదు. చెప్పేస్తున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. ఏం లేదు శ్రీకర్, ఈ మధ్యనే నేను ఒక అమ్మాయిని ఇష్టపడటం మొదలుపెట్టాను. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతుందని నా మనసు చెప్తోంది. ప్రేమగా మారిన తర్వాత ఖచ్చితంగా పెళ్లికి దారి తీస్తుంది కదా. అయితే ఇంతలో నా గుండె ఆగిపోయే పని ఏం జరిగిందంటే, నిన్న ఆ అమ్మాయికి పెళ్లి చూపులు జరిగాయి. ఎక్కడ నాకు దూరం అయిపోతుందో అని కంగారు పడిపోయాను. కాకపోతే ఆ అమ్మాయి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి. ఆ ఆనందంతోనే ఈ స్వీట్స్ పంచుతున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు సార్? సస్పెన్స్. ఎవరో చెప్పండి సార్. సార్ మీరు సిగ్గుపడకండి సార్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను. శ్రీకర్ కనీసం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు.
తీసుకోండి అవని గారు. అయ్యో, ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? తీసుకోండి. తీసుకోండి. అవని గారు, నా జీవితానికి మంచి అమ్మాయి దొరకాలనుకున్నాను. దొరికేసింది. తొందరలోనే ఆ అమ్మాయి ఎదురుగా నిలబడి నా మనసులో మాట చెప్పేస్తాను. చెప్పడం ఏంటి? ఇండైరెక్ట్గా చెప్పేశావుగా. ఆ అందాల రాసి నాకు దూరం అయిపోతుందేమో అని రాత్రంతా విరహ వేదన అనుభవించానండి. సార్, దాని విరహ వేదన అనరు, ఆవేదన అంటారు సార్. రైట్, రెండిట్లోనూ వేదన ఉందిగా. ఎప్పుడు నా మాట విన్నాడు? నా అదృష్టం కొద్దీ పెళ్లి చూపులు మిస్ అయ్యాయి. అంటే ఆ దేవుడు ఆ అమ్మాయిని నా కోసమే పుట్టించాడని అర్థం. ఆమెను చేసుకుంటే నాకంటే అదృష్టవంతుడు మరొకడుండు. నేను వర్క్ చేసుకోవాలి. అందరం వర్క్ చేసుకోవాలండి. ఓకే ఓకే, యూ క్యారీ ఆన్. మీరందరూ వర్క్ చేసుకోండి. ఓకే సార్. మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. నా బాధ అవనికి రీచ్ అయి ఉంటుంది కదా. శ్రీకర్ గారికి అయితే బాగా రీచ్ అయింది. మీరిచ్చిన స్వీట్ని చపాతీ పిండి పిసికినట్టు పిసికేశాడు. మనోడు ఎందుకంత ఫీల్ అవుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏమో సార్. చూసారా రోజు రోజుకి ఎంత చొరవ తీసుకుంటున్నాడో? అతను నన్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడని క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఆవేశాన్ని అణుచుకోలేకపోతున్నాను. అసలు నీకు పెళ్లి చూపులు జరిగాయన్న విషయం వాడికెలా తెలిసింది? అదే అర్థం కావడం లేదండి. ఆఫీస్కి రాలేదేంటని నీకేమైనా ఫోన్ చేశాడా? మీరు చెన్నై వెళ్ళని రోజు చేశాడు. కోపంతో మాట్లాడి పెట్టేశాను. మన ఇంటి విషయాలేవి చెప్పలేదు. మరెలా తెలుసుకోగలిగాడు? స్టాఫ్ నుంచి మంజు గాని శ్రీవల్లి గాని ఎవరైనా ఫోన్ చేశారా? చేయలేదండి. చేసినా ఆ విషయాలు షేర్ చేసుకోలేను కదా. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇది రామకృష్ణ నంబర్. ఆ గిరిగాడే ఫోన్ చేయించుంటాడు. అంటే నేను కాకుండా ఇంట్లో ఎవరో మాట్లాడి విషయం చెప్పుంటారు. అందువల్లే తెలుసుకోగలిగాడు. వర్క్ ప్లేసెస్లో ఇబ్బందులు కామన్గా ఉండొచ్చు కానీ మరీ శృతి మించుతున్నాడు. ఆఫీస్కి రావాలంటేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నా ఎదురుగానే వాడలా ప్రవర్తిస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను. వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. వాడి సంగతి చెప్తాను. ఇంకా ఆలోచించకూడదు, వదులు. ఏమండి, నేను మీకేమవుతానో తెలియదు కాబట్టి అతను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అదే నేనెవరో తెలిస్తే అంత సాహసం చేయగలడా? ఏ అధికారంతో నన్ను కొట్టడానికి వచ్చావని అతను తిరగబడితే మీ దగ్గర సమాధానం ఉంటుందా? పొరపాటున మీరు నిజం బయట పెట్టారంటే దొంగ కాపురం చేయాల్సిన అవసరం ఏంటని ఊరంతా చాటుతాడు. దానివల్ల నేను అల్లరవుతాను. పెళ్లి కాని దానిలా అటు ఇంట్లోనూ ఇటు ఆఫీసులోనూ నటించలేకపోతున్నాను.
నా జీవితానికి ధైర్యం అనుకున్న తాళి భారంగా మారుతుంది. వాడిని బెదిరించడం గురించి కాదు, మన సమస్యకు తగిన పరిష్కారం గురించి ఆలోచించండి. ఇదేంటి బయట నుంచి తాళం వేసింది? అందరూ తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళారంట. అమ్మ ఫోన్ చేసి చెప్పింది. 1 సెకండ్. పద. ఈ విషయం మీరు నాతో చెప్పలేదు? సర్ప్రైజ్ చేద్దామని. ఇందులో అంత సర్ప్రైజ్ ఏముంది? కొత్తగా పెళ్ళైన జంటకి కొన్ని రోజులైనా ఏకాంతం ఉండాలి. మనకేమో ఆ ఏకాంతం దొరకలేదు. మొదటిసారి ఇంట్లో ఎవ్వరూ లేకుండా మనిద్దరమే ఉన్నాం. బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ దొరికిన భార్యాభర్తల్లా ఆనందంగా గడుపుదాం. ఎవరూ లేకపోయేసరికి శ్రీవారికి చాలా హుషారొచ్చేసింది. నా జోరుని నా హుషారుని నేను ఆపుకోలేను. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే అండి, ఈలోగా నేను కాఫీ పెడతాను. టీలు కాఫీల సంగతి తర్వాత. నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, సరేనా? అసలేంటండి మీ సంగతి? ఊరికే మేడం. సరే. అవని, అవని, వస్తున్నా. కాఫీ తీసుకోండి. కాఫీ తర్వాత. ముందు అక్కడ పెట్టు. ఏంటండి? చెప్తాను, ముందు అక్కడ పెట్టు. సరే, చెప్పండి. ఈ టవల్తో నా తలుతుడు. దీనికోసమా పిలిచింది? అవును. భార్య ఇలా తల తుడవటం, బయటికి వెళ్ళేటప్పుడు భర్తకి బాయ్ చెప్పడం, అప్పుడప్పుడు భర్తకి గోరుముద్దలు తినిపిస్తే బాగుంటుంది. అవునా? భర్త బయట నుంచి ఇంటికొచ్చినప్పుడు మల్లెపూలు తీసుకురావడం, భార్య వంట చేస్తున్నప్పుడు వెనక నుంచొచ్చి కౌగిలించుకోవడం చేస్తే బాగుంటుంది కదా? అబ్బో, చాలా నాలెడ్జ్ ఉంది.
వదలండి. ఎవరైనా వస్తే వదలండి. అమ్మ వాళ్ళు నైట్ 10 వరకు రారు, నువ్వు టెన్షన్ పడకు. ఈరోజు మన ఇద్దరు ఆనందానికి ఎవ్వరూ అడ్డురారు. నేను వంట చేయాలి. బయట నుంచి ఆర్డర్ చేసుకుందాం. వద్దు, నేనే చేస్తాను. సరే అయితే తొందరగా ఫ్రెష్ అవ్వు. నువ్వు ఆ ఏర్పాటులో ఉండు. నేను ఈలోగా కాఫీ తాగి 2 కాల్స్ మాట్లాడుకొని వస్తాను. సరే వెళ్ళు మరి. మీరు వదలతేగా. ఓ సారీ 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 శ్రీకర్, బ్యాడ్ బాయ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఓకేనా, వెళ్ళండి. సరే సరే, కాఫీ తాగండి. ఫంక్షన్ బాగా జరిగింది కదండి? చాలా బాగా జరిగింది వేద. ఇంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు. రాత్రి 10 అవుతుందని శ్రీకర్ వాళ్ళకి చెప్పాను. కానీ అనుకున్న టైం కన్నా ముందే ఇంటికి వెళ్తున్నా. శ్రీకర్ మామయ్య కూడా వచ్చుంటే చాలా బాగుండేది. ఉద్యోగాలు మానుకుని రావటం ఎలా కుదురుతుంది? మీరు ప్రతి విషయంలోనూ శ్రీకర్కే సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు దారితీస్తుందో ఏంటో. ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? మనసులో ఏముందో అది బయటపెట్టు. ఎందుకులేండి, మేము ఏం చెప్పినా గాని మీరు తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. ఏ రోజైనా మేం చెప్పిన దాని గురించి ఆలోచించారా? అలా అని మనం చెప్పడం మానేయకూడదు లావణ్య. ఏదైనా మన కుటుంబం మంచి కోసమే కదా. చెప్పు. అవును, నువ్వు చెప్పు సిస్టరు. పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు. ఆ అవని ఏమో బంగారం లాంటి సంబంధం వద్దంటుంది. శ్రీకర్ ఏమో ఆ అవని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఈ విషయంలో మీకు ఎలాంటి అనుమానాలు కూడా రావడం లేదు. వాడి మధ్య అవని రూంలోకి భయం లేకుండా వెళ్ళడం 2-3 సార్లు మేమందరం అబ్జర్వ్ చేశాం కూడా అమ్మా. వాళ్ళలా తెగించుండాలని మీరే ప్రోత్సహిస్తున్నట్టుంది. ఇది కరెక్ట్, 100% కరెక్ట్. మనం ఫంక్షన్కి వచ్చాం, వాళ్ళ ఇంటికి వచ్చుంటారు. ఇద్దరికీ ఫుల్ ఫ్రీడమ్. ఏం చేస్తున్నారో ఏంటో. అవని 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 ఏమండి? అవని అవని ఆగు. ఇప్పుడెక్కడికి వెళ్తావు? అవని 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 ఆగు. వద్దు, ఇదిగో అయిపోయింది. పరిగెత్తడం నా వల్ల కాదు. ఎవ్వరూ లేకపోవడంతో మనం చాలా ఆనందంగా ఉన్నాం. మనం ఏం మిస్ అవుతున్నామో బాగా అర్థమవుతుంది. ఈ మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అవని అదిగో. అవని అవని ఆగు. వద్దు. అవని అవని ఆగు. అవని అవని ఆగు. వద్దు. సోగా ఉన్నానన్నే సో స్పెషల్
ఆశలే చేసావులే సోలుగానే బోరై ఉంటే సోలై నిండవే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే